నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ. ఫ్రెండ్స్, నేను నవదుర్గ ఉత్సవ్ కమిటీ వాళ్ళ మండపంకి వచ్చేసినాను. లొకేషన్ వచ్చేసి గ్రీన్ పార్క్ కాలనీ, రోడ్ నెంబర్ 2, కర్మన్ ఘాట్, సరూర్ నగర్. మంచి టెంపుల్ కాన్సెప్ట్, 7th ఇయర్ సెలబ్రేషన్స్. అండ్ ఇక్కడ ఆర్గనైజర్ వచ్చేసి మన సుధీర్ కుమార్ అన్న అండ్ టీమ్. లోపల మన టీం ఉన్నది, వాళ్ళతోనైతే మాట్లాడదాం. అండ్ టెంపుల్ కాన్సెప్ట్ కదా, ప్రతి టెంపుల్లో మనకు ద్వారపాలికలు ఉంటారు. సో ఇక్కడ కూడా మనకైతే ద్వారపాలికలు ఉన్నారు, చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మన గజరాజ్. సో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కాన్సెప్ట్. లోపల మనకైతే ఎగ్జాక్ట్లీ మన శీష్ మహల్ అంటే ఒక గ్లాస్ ప్యాలెస్ లెక్క అయితే అనిపిస్తున్నది. అందరికీ నమస్తే. జవల దుర్గా మాతాకి జై భవానీ, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకుందాం. మామూలుగా ఇట్లాంటి డిజైన్ మనకు మహారాష్ట్రలో చేస్తారు. సో ఇక్కడ బనానా ట్రీ అండ్ మంచి గ్లాస్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనకు అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాం. అండ్ పైన వచ్చేసి మంచి బ్యూటిఫుల్ షాండ్లర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి లైటింగ్. సో లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్ లైటింగ్ సెటప్ ఉండే. అమ్మ, వన్స్ అగైన్ మీ అందరికీ నమస్తే. మీ అందరికీ నమస్తే అన్న. నవరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మన సుధీర్ అన్నతో మాట్లాడదాం. అన్ననే ఇక్కడ మెయిన్ ఆర్గనైజర్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ. ఫ్రెండ్స్, మన నవదుర్గ ఉత్సవ్ కమిటీ వాళ్ళ గ్రాండ్ మండపం, ఎగ్జాక్ట్ టెంపుల్ కాన్సెప్ట్, చాలా బ్యూటిఫుల్ లైటింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కంప్లీట్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మండపం ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్. సో లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్లో మనకైతే బాలాజీ, అందరు ఒకసారి గోవిందా గోవిందా అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ లోపలికి వెళ్ళగానే మనకు ద్వారపాలికలు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ గజరాజ్. సో టైం వచ్చేసి సుమారు ఇప్పుడు 9:48 అవుతున్నది. 4th డే ఆఫ్ నవరాత్రి సెలబ్రేషన్స్. సో లోపల టీం ఉంది. అన్న, మీ అందరికీ వన్స్ అగైన్ నమస్తే. నమస్తే అండి. సో మనం స్టార్ట్ చేసేదే వినాయకునితో. అందరూ ఒకసారి జవల గణేష్ మహారాజ్కి, జవల దుర్గా మాతాకి. సుధీర్ అన్న నమస్తే. నమస్తే అండి. బాగున్నారా అన్న? బాగున్నాను. సో చెప్పాలన్న, మనం ఎక్కడున్నాం ఎగ్జాక్ట్ లొకేషన్? గ్రీన్ పార్క్ కాలనీ, రోడ్ నెంబర్ 2, ఓకే, కర్మన్ ఘాట్ అండ్ సరూర్ నగర్ మండల్. అవును. ఓకే. సో అన్న, లోపలికి రాగానే మీ లైటింగ్ అయితే జబర్దస్త్ ఉన్నది. మామూలుగా వినాయకుని పండుగకు ఇంత గ్రాండ్గా లైటింగ్ చేస్తారు, బట్ దుర్గామాత అనగానే చాలా తక్కువ మంది చేస్తారు ఇంత గ్రాండ్గా. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారన్న ఇక్కడ దుర్గామాత విగ్రహం పెట్టి అమరకు పూజలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది 7th ఇయర్ అన్న మేము పెట్టడం. 7th ఇయర్. ఓకే. అంటే వినాయకుని కూడా మీరు పెడతారా? ఆ వినాయకుని కూడా పెట్టేవాళ్ళము, కానీ ఇప్పుడైతే అమ్మవారిని 7 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. ఓకే. సో మీరు అంతా మాతా భక్తులు అనమాట. అంతా ఒకసారి జబల దుర్గా మాతాకి, జబల భవానీ మాతాకి. సో చెప్పాలని ఆలోచన ఎట్లొచ్చింది? వినాయకుడు అయితే అందరు పెడతారు, అరే చలో గల్లీలో అందరు పిల్లలు కలిసి చిన్న చిన్న అట్లా పెద్దగా అయిపోయింది. బట్ అమ్మవారు అనగానే కొంచెం ఆలోచిస్తారు. సో ఓవర్కి వచ్చింది ఫస్ట్ ఆలోచన, ఇట్లా అమ్మవారి విగ్రహం పెట్టాలి, నవరాత్రులు చేయాలి. ఎందుకంటే ఈ నవరాత్రి ఉత్సవాలు కూడా ఢిల్లీలో, యూపీ, హర్యానా అటు సైడ్ బాగా ఫేమస్ అనమాట గత 30-40 ఏళ్ళ నుంచి. బట్ గత 15 ఏళ్ళ నుంచి చూసుకుంటే, 20 ఏళ్ళ నుంచి చూసుకుంటే మన హైదరాబాద్లో కూడా మనం సెకండ్ వచ్చేసినాం ఇప్పుడు నవరాత్రి పూజలల్లో. సో చెప్పాలన్న, ఫస్ట్ ఎవరికి వచ్చింది ఆలోచన ఇట్లా పెట్టాలి, ఇట్లా పూజలు చేయాలనేసి? అంటే ఇక అందరం ఫ్రెండ్స్ సర్కిల్ అందరం కలిసి స్టార్టింగ్లో దీక్షలు ఉండేవాళ్ళం మేము. ఇంకా అలా ఇంకా అమ్మవారిని పెట్టాలని చెప్పేసి లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం అనమాట. ఓకే. అప్పుడు ఎవరెవరు ఉండానా? ఈ టీం ప్రతి ఒక్కరు ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరు ఉన్నారు అప్పుడు. ఓకే. సో పెద్ద టీమే. అప్పుడు ఎంతమంది ఉన్నాయి మన టీంలో? సేమ్ ఒక 20-30 మెంబర్స్ ఉన్నారన్న. అంటే స్టార్టింగ్ 20-30. మేము చిన్నప్పటి నుంచి అంతే ఒక దగ్గర ఉన్న వాళ్ళం అంతా. ఓకే. సో మీరంతా గ్రీన్ పార్క్ కాలనీ వాసులేనా? గ్రీన్ పార్క్ కాలనీ. ఓకే, గ్రేట్ అన్న. మీ అందరికీ స్పెషల్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే మామూలుగా ఏ గ్రూప్ స్టార్ట్ అయినా కానీ ఒక 2-3 స్టార్ట్ అవుతుంది. ఒక్కరు ఐడియా ఉంటుంది, ఆ ఐడియా వెనకాల ఒక 3-4 సపోర్ట్ చేస్తారు. మెల్లమెల్లంగా అదొక పెద్ద టీం లెక్క బిల్డ్ అవుతుంది. బట్ మీరు స్టార్ట్ చేసిందే ఒక పెద్ద టీంతోని. నైస్ అన్న. అండ్ భయ్య, ఇంకొకటి లైటింగ్. మీరు ఇంతకుముందు కలిసినప్పుడు కూడా పోయినసారి డెకరేషన్ కూడా చూపించారు. అవునన్న, చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో లైటింగ్ అన్న, ఇది ఎవరిది ఐడియా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఒక 200-300 మీటర్స్ ఉంటుంది. సో లైటింగ్ ఐడియా ఎవరిది? ఎక్కడ నుంచి చేయించారు లైటింగ్? ఎవరు? అంటే ఇది వచ్చేసి మనకి పిఎం సౌండ్స్ అని చెప్పేసి ఈవెంట్ అండ్ ఆర్గనైజర్ వాళ్ళు. ఓకే, పిఎం సౌండ్స్. రహీంపుర ఓన్లీ వాళ్ళు స్పెషలిస్ట్ ఏంటంటే ఈ లైటింగ్ దాంట్లోనే చేస్తారు. పెద్ద పెద్ద మండపాలు లైక్ తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట, ఇవన్నీ దేవస్థానాలలో వాళ్ళే సెట్టింగ్ చేసేది అనమాట. ఓకే. సో ఇంకా వాళ్ళు మేము ఈసారి వచ్చేసి ఇట్లా లైటింగ్ ఈ కాన్సెప్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇలా వేయడం జరిగింది. ఓకే. సో నా మామూలుగా
బోనాల పండుగకు గణేశుని పండుగకు ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్చ్లు రోడ్ పైన ఉంటాయి, బట్ మీరు మండపంకి సెట్ చేసారు. ఇది ఒక కొత్తదనం కనిపిస్తుంది అన్న. అవునండి. యా. అండ్ చెప్పాలన్న మొత్తం ఎంత టైం పట్టింది లైటింగ్ మొత్తం వేపించడానికి? ఒక ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days ముందు స్టార్ట్ చేశారు వర్క్ ఇది. ఓకే. సో ప్రతి సంవత్సరం పిఎం సౌండ్స్కి ఇస్తారా మీరు ఆర్డర్? లేదు లేదు, ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము ఒక్కొక్క కొత్త రకంగా పెట్టాలని చెప్పి అలా ఉంటుంది అనమాట. ఓకే, మీ ప్రయత్నం చేస్తారు బెస్ట్ చేయడానికి. అవునండి. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చేసి మన విజయవాడ సెట్టింగ్ వేయించామన్నమాట. ఓకే. ఈసారి తిరుపతియా? ఈసారి తిరుపతి బాలాజీ సెట్. తిరుపతి బాలాజీ సెట్. ఓకే. అట్లా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్తో వచ్చి ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది అనమాట అందరం కలిసి. ఓకే. సో స్టార్టింగ్లో మనకు అమ్మవారు దర్శనం ఇచ్చారు, లెఫ్ట్ సైడ్లో మన శివాజీ మహారాజ్ ఉన్నాడు అక్కడ పోస్టర్లో. అవునవును. సో లోపలికి రాగానే లైటింగ్ మామూలుగా ఉండే, మండపం రాగానే ఫుల్ చాలా కలర్ఫుల్ ఉంది అన్న. అవును. ఇంకోటి లోపల రాగానే శీష్ మహల్ అంటే మామూలుగా గ్లాస్ మహల్, గ్లాస్ ప్యాలెస్. సో ఈ గ్లాస్ ప్యాలెస్ ఐడియా ఎవరిది కాన్సెప్ట్ ఇది? ఇది మేమే, అంటే నేను యాక్చువల్గా నేను చూసా కాబట్టి ఒక వేరే దగ్గర చూసా, ఇక్కడ మహారాష్ట్ర, ముంబై ఆ ప్లేసెస్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే. సో అలా నేను ఇంకా రీల్స్ చూడడం తర్వాత అలా చేసుకుంటూ ఇక దాన్ని ఇంకా అది ఖచ్చితంగా వేయించాలని చెప్పి నిర్ణయించుకున్నా. ఓకే. సో ఇంకా అలా దాన్ని కాంటాక్ట్ తీసుకొని వేయించడం జరిగింది అనమాట. ఓకే. అండ్ అన్న ఇంకోటి మామూలుగా మండపం అయినా కానీ డిజైన్ అయినా బేగం బజార్లో నంబర్ 1, బట్ మనం ఇప్పుడు బేగం బజార్కి కూడా పోటీ ఇస్తున్నాం. అవును. వాళ్ళకంటే ఒక నెక్స్ట్ లెవెల్ ముందుకెళ్తున్నాం. మనకు అడ్వాంటేజ్ వచ్చేసి స్పేస్, మనకున్నంత స్పేస్ వాళ్ళకు ఉండదు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందన్న. అండ్ ఇంత పెద్ద సెటప్కి ఎంత టైం పట్టిందన్న? ఎందుకంటే మొత్తం వుడెన్ కనిపిస్తుంది నాకు, వుడెన్ ఇంకా కంప్లీట్ గ్లాస్ అండి. యా. ఇది ఒక డే మొత్తం కంప్లీట్ చేశారు అనమాట. వన్ డే మొత్తం. వాళ్ళు ఎక్కడ నుంచి అన్న? వాళ్ళు వచ్చేసి ఇక్కడ బాలాపూర్ ఉన్నారు కదా. ఓకే. బాలాపూర్ వినాయకుని మండపం కేసేవాళ్ళు వీళ్ళు. ఓ, సో మీ దగ్గర చేష్టలు అంతా ఫేమస్ వాళ్ళే అనమాట. లైటింగ్ కూడా ఫేమస్ వాళ్ళే అండ్ డెకోర్స్ కూడా ఫేమస్ వాళ్ళే. ఓకే. ఇప్పుడు మన కార్తీక దీపోత్సవం ఉంటది కదా మనం చేస్తారు కదా. ఓకే. వీళ్ళే చేస్తారు అనమాట అక్కడ కూడా సెట్టింగ్ అంతా. ఎక్కడ మన ఎన్టీఆర్ గ్రౌండ్ దోమల్గూడ ట్యాంక్ బండ్ మీద లోవర్ ట్యాంక్ బండ్ అంటే మనకి ఇక్కడ కోటి దీపోత్సవం అంటే మనకు వచ్చేసి మన ఆర్కే మట్ట దగ్గర ఇందిరా పార్క్. అవునవును. నైస్, సూపర్. పిఎం సౌండ్స్ వాళ్ళు ఇక్కడ లైటింగ్ మొత్తం చేసేది. ఓకే. అండ్ ఈ షాండ్లర్స్ సెలెక్షన్ వాళ్ళదేనా, మీరు స్పెషల్గా వేయించారా? ఎందుకంటే షాండ్లర్స్ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి, జుమ్మర్లు అంటారు కదా, ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. వాళ్ళ సెట్టింగ్ లో మాత్రం ఈ జూమర్స్ లేకుండే. ఓకే. సో ఇక మేము కస్టమైజ్ లాగా చేసి ఇట్లా వేస్తే బాగుంటది అన్నట్టు మేము అట్లా ప్లాన్ చేసి వేయించాం అనమాట. ఓకే. సో దీంట్లో మీకు అంటే అందరూ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఓకే. సో ఇంకోటి అమ్మవారు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ధూల్పేట నుంచి. ధూల్పేట ఎక్కడన్నా ఆర్టిస్ట్? ధూల్పేట అక్కడే ఇయర్ నుంచి అక్కడ చేస్తాం. అక్కడ నుంచి ఇక్కడ నాగోల్లో వచ్చి పెడతారనమాట వాళ్ళు. ఓకే. ఓకే. మేము ఇక్కడ నాగోల్ నుంచి తెచ్చేసుకున్నాం. ఓకే. సో 7 ఏళ్ల కింద ఫస్ట్ ఎక్కడ నుంచి తెచ్చారు అమ్మవారి విగ్రహం? ధూల్పేట నుంచి. అమ్మవారు వినాయకుడు అంటే ధూల్పేట ఇంకా ఫేమస్ ఎక్కడ. ఎస్, అదైతే కరెక్టే. ధూల్పేట అంటే ఒక కళానగరి. సో మనకు ఇప్పుడంటే నాగోలు, గట్కేసరు, పెద్దంబర్పేట వచ్చినాయి, కానీ ధూల్పేట అంటే ఒక హబ్. అక్కడ నుంచి వాళ్ళు కూడా తెచ్చి అమ్మేది కూడా అక్కడ నుంచి తెచ్చి అమ్ముతారు. ఓకే. ఓకేనా. సో ఎట్లన్నా మరి 7 ఏళ్ళ నుంచి మీ ప్రయాణం ఎట్లా జరిగింది, మీకు ఎట్లా అయ్యింది? అంటే ఇప్పుడు ఈ 7 ఏళ్ళల్లో మీ లైఫ్ ఎట్లా సాగింది? ప్రతి ఇయర్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర. ఎవ్రీ ఇయర్ అనేది. ఓకే. ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక మేము స్టార్టింగ్ చేయడం అట్లా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం డెవలప్ అట్లా కొంచెం స్టార్టింగ్ ఒక 3 years కలకత్తా డెకరేషన్ చేయించినాం. కలకత్తా. ఓకే. 3 years ఇంకా. సో అది రాను కొంచెం ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ కమింగ్ మోడర్న్ గా చేస్తారు. మోడర్న్. ఓకే. అంటే ఫస్ట్ చూడగానే కొంచెం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి భక్తులు. అవును. సో మొత్తం ఎంతమంది ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్ టీమ్ మెంబర్స్ 7 years ఎంత గ్రో అయ్యారు ఇప్పటికి? జూనియర్స్ తో పాటు ఉన్నవాళ్ళే అన్న ఇందులో. ఓకే. స్టార్టింగ్ అందరు దీక్షలు ఉంటారు, అందరు 9 days నవరాత్రులలో ఉపవాసాలు ఉంటారు. ఓకే. అవును. సో అన్న మరి ఏమేం కార్యక్రమాలు ఉంటాయి? మన కల్చరల్ యాక్టివిటీస్ అట్లాంటి ఏమైనా చేస్తాం? కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాం. ఓకే. ఫస్ట్ డే ఏముండే, సెకండ్ డే ఏముండే, థర్డ్ డే ఏముండే? 2 days 3 days అనేది ఏం పెట్టమండి మేము. ఓకే. తర్వాత నెక్స్ట్ డే ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. ఒక రోజు భజన కార్యక్రమం ఉంటది. అయిపోయిందా? ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అండి. ఓకే. ఎట్లా మాతాకి చౌకియా? ఇంకా బేగం బజార్ నుంచి అక్కడ నుంచి వచ్చి పెట్టి ఇక్కడ చేస్తారనమాట. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించే వరకు కూడా భజన్స్ నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయిపోయేంత వరకు కూడా ఓపికని బట్టి చేసుకుంటాం అనమాట. సూపర్. ఎట్లనే ఇది యాక్చువల్ గా రోడ్ అన్న? ఇది ఎందుకంటే రోడ్ అండి, పెద్దగా ఉంది స్పేస్. రన్నింగ్ రోడ్ ఇది, 30 feet రోడ్. 30 feet రోడ్. నైస్ నైస్. ఇంకా ఈ లైన్ కూడా డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ నువ్వు అక్కడ ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఇక పక్క నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. ఉన్న వాళ్ళందరూ. సో అన్న మీతో పాటు ఇంకోరు ఇక్కడ మెయిన్ మెంబర్స్ అంటే ఇట్లా ఒకటే, నేను పెద్ద వీళ్ళు చిన్న ఏముండదు, ఆల్ ఆర్ ఈక్వల్ ఇక్కడ. అంతేనా? ఒక్కొక్క సజెషన్ అందరు సజెషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంత పెద్ద జరిగింది. ఓకే. సో మీ నెక్స్ట్ పిల్లలు కూడా రెడీ అవుతారు అనమాట. ఇక నెక్స్ట్ జనరేషన్ ఇక వాళ్ళే ఉంటారు.
ఓకే 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 అండ్ అక్కడ పిల్లలు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఓకే సో ఈ రోజు ఏముండనే నేను వచ్చినప్పుడు అయ్యగారు కూడా చండీ హోమం గురించి చెప్తుండే. అదే డిస్కషన్ జరిగింది. ఓకే ఎప్పుడు మరి ఆ చండీ హోమం? మంగళవారం రోజు మార్నింగ్. ఓకే సో బయట భక్తులు కూడా వచ్చి మరి పార్టిసిపేట్ చేయొచ్చా? కంపల్సరీ వస్తారు. ఓకే ఆల్మోస్ట్ డైలీ కుంకుమార్చన పెడతాం ఇక్కడ. డైలీ ఎవ్రీడే కుంకుమార్చన ఉంటే లేడీస్ ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ ఉంటారు. వచ్చినప్పుడు ఫుల్ ప్యాక్ ఉండనా? యాక్చువల్ గా నేను వచ్చినప్పుడు మొత్తం ప్యాక్ ఉండే, పూజ నడుస్తుండే. సో మిమ్మల్ని కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి బయటనే కూర్చున్నా. ఆ లైటింగ్ అవన్నీ కవర్ చేసిన అనమాట. సో మామూలుగా కుంకుమార్చన కూడా చాలా తక్కువ ప్లేస్లలో రోజు చేస్తారు. మిగతా ప్లేస్లలో మొత్తం 9 రోజులలో ఒకరోజు చండీ హోమం, ఒకరోజు భజన, ఒకరోజు మామూలుగా ఏంటంటే పూజలు అట్లా చేస్తారనమాట. సో ఏ టైంకి స్టార్ట్ అవుతాను పూజలు మనకు ఇక్కడ? టైమింగ్ పూజలు వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ 2 times పూజలు చేస్తాం మేము. మార్నింగ్ అలంకరణ ఉంటుంది అమ్మవారికి. అమ్మవారికి అలంకరణ చేస్తాం ఖచ్చితంగా. ఓకే ఈవినింగ్ వచ్చేసి కుంకుమార్చన పూజ 7-7:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఓకే అయిపోయేసరికి 9 అవుతుంది. ఓకే సో ఇప్పుడు అమ్మవారికి అక్కడ కమ్మలు, ముక్కు పుడక, ఈ హారం ఇవన్నీ మళ్ళీ మీరు స్పెషల్ గా చేపించిర్రా లేకపోతే వాళ్ళే ఇచ్చిర్రా? లేదు మేము స్పెషల్ గా అంటే కస్టమైజ్ మేము తీసుకొని వస్తాం. అవి మీరు తీసుకొని వస్తారు? ఎవ్రీ ఇయర్ మేము తీసుకొని వస్తాం. ఈ అమ్మవారికి తగ్గట్టు మ్యాచింగ్ అయితే మేము తీసుకొని వస్తాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ తెస్తాం. అంటే బేసిక్ గా దీని ఇమిటేషన్ వర్క్ అంటారు, జ్యువెలరీ వర్క్ అన్నమాట. సో అంతా మీరు మళ్ళీ స్పెషల్ గా చేపించారు తీసుకొని వచ్చి. అవును. ఓకే అండ్ అమ్మవారికి శారీ అన్న ఓవర్ కడతారు, శారీ డ్రాపింగ్? అయ్యగారు ఇప్పుడు ఎవరైతే పూజ నిర్వహిస్తారో వాళ్ళే ఎవ్రీడే అలంకరణ చేస్తారు. ఓకే ప్రతిరోజు? ప్రతిరోజు. సో అయ్యగారికే సుమారు మొత్తం అమ్మని రెడీ చేయడానికి ఒక 1.5 పడుతుంది కదా? ఈజీగా 1 గంట పట్టదు. ఓకే సో ఎట్లన్నా మరి శారీస్ ఏమైనా ఆప్షన్ ఏమైనా ప్లాన్ చేసిరా ఎట్లా, లేకపోతే ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకే ఇచ్చేస్తారా? అంటే 2 ఆప్షన్స్. ఇంకా కొంతమంది తెచ్చి ఇక్కడ పెట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఓకే ఇంకా కొన్ని శారీస్ మేము ఆప్షన్ కూడా చేస్తాం ఇక్కడ. ఓకే ఓకే సో ఎంత ఉంటాను అమ్మవారి హైట్? 9.5 feet. 9.5 feet. సో ప్రతి సంవత్సరం ఇదే హైట్ పెరుగుకుంటా పోతుందా? ఈ ఇయర్ పెరిగింది. లాస్ట్ ఇయర్ వరకు 8.5, 9 వరకు ఉండే. ఈ ఇయర్ పెరిగింది అన్నమాట. ఓకే సో ఎట్లయితే మీరు అమ్మవారి హైట్ పెంచుకోవడం పోతారో మీరు కూడా అట్లా మీ ఆరోగ్యం అట్లనే మీ సంపత్తి కూడా పెరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చెప్పాలండి మరి అన్నదానం ఏ రోజు ఉంటుంది, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఇప్పుడు వచ్చేసి సద్దెల బతుకమ్మ రోజు అనుకుంటున్నాం. వావ్ లాస్ట్ డే రోజు ఇంకా గ్రాండ్ అన్నమాట. ఓకే సో ఫస్ట్ డే మన బతుకమ్మ ప్రోగ్రామ్ చేసిరా మరి మన ఆడబిడ్డలో ఆడిరా? ఓకే సో రోజు బతుకమ్మ కూడా ఆడితే బాగుంటుంది అన్న, ఎందుకంటే యాక్చువల్ గా పూజ కార్యక్రమాలు అయిపోయేసరికి 9-9:30 అవుతుంది. ఓకే దాని తర్వాత ఏదో ఒక ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక 2 days లో స్టార్ట్ అవుతుంది. ఓకే బట్ ఒక్కటైతే నేను చెప్తానన్నా, లైటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది, జబర్దస్త్ ఉన్నది. అంటే పిల్లలు మీకు ఎట్లా అనిపిస్తుంది లైటింగ్? ఫుల్ హ్యాపీయా? ఏదైనా ఉండబోదు అవుతుందా? 9 days చేయాలా ఫెస్టివల్ లేకపోతే 20 days చేయాలా? 20 days? వెరీ గుడ్ వెరీ గుడ్. సో చెప్పాలండి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే 7 yearsలోనే ఇంత మంచి గ్రోత్ వచ్చింది కదా. నాకు తెలిసినంత వరకు మన ఏరియాలో మీది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం. అంటే ఓన్లీ ఒకటే మేము పెట్టేది అమ్మవారు, ఒకటే. గ్రీన్ పార్క్ కాలనీ మొత్తం ఒక 18 roads ఉంటాయి. వావ్. ఈ కాలనీ మొత్తంలో కూడా ఈ అమ్మవారు ఒక్కరే అనమాట ఇక్కడ పూజలు అందుకునేది. ఓకే సో యూనిటీ బాగుంది మీ కాలనీలో. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ గల్లీ గల్లీకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి చిన్న చిన్న ఏగో ప్రాబ్లమ్స్ వచ్చి డివైడ్ అయిపోతారు అనమాట. బట్ ఇంత పెద్ద కాలనీలో ఒకటి అమ్మవారు అంటే మీ అందరికీ సూపర్, అందరు ఒకసారి క్లాప్. సో స్టార్టింగ్ ఎట్లా? స్టార్టింగ్ నుంచి ఇట్లనే మీరు గ్రాండ్ గా చేసుకొచ్చారా, మెల్లమెల్లంగా అన్ని యాడ్ చేస్తారా? లైటింగ్, మండపం సైజ్ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి కూడా మేము కొంచెం 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 చేయడం జరిగింది. అట్లా స్టార్టింగ్ లో ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక తడకల షెడ్ లాగా వేసి క్లాత్ డెకరేషన్, నార్మల్ గా పూజలు, దాని నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంప్లిమెంట్, దాని నెక్స్ట్ ఇయర్ కలకత్తా డెకరేషన్, ఇక ఫైనల్లీ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాం అనమాట. సో ఎట్లా మరి ఆగమన ఏమైనా చేసారా? వచ్చేటప్పుడు ఏమైనా వెల్కమ్ ప్రోగ్రామ్ అట్లా పెట్టుకోరా? డైరెక్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడు అమావాస్య ఉండి మాకు అంత టైం సెట్ కాలే, మెయిన్ డెకరేషన్ కూడా పెండింగ్ లో ఉండే అనమాట. ఓకే ఓకే. సో తీసేటప్పుడు కూడా కొంచెం గ్రాండ్ గా తీస్తాం. ఎట్లా మరి తీసేటప్పుడు ఏ రోజు ఉంటది, టైమింగ్ ఏంటి, భక్తులు రావాలంటే ఏ టైం రావచ్చు? నెక్స్ట్ డే దసరా నెక్స్ట్ డే. దసరా నెక్స్ట్ డే ప్రతి 13th రోజు. ఓకే టైమింగ్ అన్నా ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే కొంచెం జల్దీనే చేయాలన్న, ఎందుకంటే మామూలుగా స్టార్ట్ చేసేది లేట్ కదా, ఇంకా లేట్ అయిపోతుండే కూడా చాలా మంది చూస్తారు కూడా మిస్ అయిపోతారు. అవునవును. సో ఎట్లా ఏ రూట్ లో వెళ్తాం మరి మన అమ్మవారి ప్రాసెస్? ఇక్కడ కాలనీలో మొత్తం ఊరేగింపు చేస్తాం. మొత్తం కాలనీ మొత్తం ఆల్మోస్ట్ ఊరేగింపు అంతా జరిగి బయటికి వచ్చేసరికి మేము కమాన్ వరకు వచ్చేసరికి 12 అవుతుంది. ఓకే అక్కడ నుంచి ఇంకా అందరం కలిసి అందరం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి బయలుదేరుతాము. గ్రేట్. ఆ నిమజ్జనం కూడా ఇక్కడే చేయము, అంతే అవుట్ ప్లేసెస్ మంచి ప్లేసెస్ లోనే చేస్తాం. వాటర్ ప్లేస్ మంచిగా లైక్ నదులు అట్లా. సో ఫ్రెష్ వాటర్ లేక్ తీసుకెళ్తాం. ఫ్రెష్ వాటర్ లేక్ ఎగ్జాక్ట్. అండ్ కంప్లీట్ కాలనీ ఊరేగింపు అనేది కూడా చాలా తక్కువ మంది చేస్తారన్న, మామూలుగా వెళ్ళిపోతారు అమ్మవారు. వినాయకుడు ఊరేగింపు చేస్తాం ఖచ్చితంగా. గ్రేట్ గ్రేట్. ఇంకా ఏమైనా పల్లెకే సేవ అట్లానే ప్లాన్ చేస్తారా? అంటే ఫ్యూచర్ లో ఇంకా చెప్పలేము, ఇంకా ఏం చేయించుకుని అమ్మవారు చేయించుకోవాల్సింది. అది కూడా కరెక్టే. సో అన్న ఇంకా చెప్పాలన్నా, ఇంకో మాట్లాడాలనుకుంటారా మన గ్రూప్ నుంచి? సజెషన్స్ కూడా తీసుకోండి మీరు.
అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. జయ దుర్గా మాతాకి. జై దుర్గా మాతకి జై. సో చెప్పాలన్న 7 years జర్నీ, మంచి టీము, కంప్లీట్ కాలనీలో ఒకటే మాత. సో మీ ఫీలింగ్ ఎట్లుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది అండ్ మీ జర్నీ ఎట్లా సాగింది? చాలా బాగుంది. మెట్టు మెట్టు ఎగ్గుకుంటూ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ అమ్మవారు చేయించుకున్నట్టు స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాం. ఎంతనా మా అన్న సుధీర్ అన్న అందరినీ కలుపుకొని అందరితో జత వేసుకొని అందరినీ ముందుకు తీసుకొని ఆయన వల్ల ఈరోజు ఈ ప్రయాణం జరుగుతున్నది. ఒకసారి అందరు సుధీర్ భాయ్కి క్లాప్స్. ఎందుకంటే ఓవరాన్ ఒకరు ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండాలి, ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఉంటేనే అందరు ముందుకెళ్తారు. యాజ్ అ టీమ్, ప్రతి టీంలో ఒక కెప్టెన్ ఉంటాడు, ఒక ఫ్లైట్కి ఒక పైలట్ ఉంటాడు. సో అట్లా మీ సుధీర్ భాయ్ అనమాట. కెప్టెన్ అయినా ధైర్యం ఓ స్టెప్ ఇట్లా ఇంత పెద్ద చేయాలని కూడా ముందు స్టెప్ వేసింది కూడా ఆయననే. నైస్ నైస్. ఇటువంటి దాంట్లో ఫస్ట్ ఉంటాడు. ఈ సేవ చేయడంలల్లా దీంట్లల్లా అన్నిట్లలో ముందు స్థానంలో ఆయన ఉంటాడు. ఆయన ఇంకా మేము అందరం ఉంటాం. ఓకే, ఇట్లానే మీరు అందరు ఇంకా మంచిగా యూనిటీతోని ముందుకెళ్ళాలి. అండ్ అన్న చెప్పినట్టు కాలనీ మొత్తంలో ఒకటే మాత అంటే కూడా ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఇక్కడనే అర్థమైపోతుంది యూనిటీ అంటే ఏందో. 18 రోడ్స్ ఉంటాయి మా దగ్గర. 18 రోడ్స్, ఒక 13 to 1400 హౌసెస్. వావ్ వావ్, ఇప్పుడు వచ్చేసి 10,000 ప్లస్ ఉంటారు. గ్రేట్ గ్రేట్. అమ్మవారు ఈ రోడ్ నెంబర్ 2 గ్రీన్ పార్క్ కాలనీ. ఓకే ఓకే, 18 రోడ్స్లో 1300+ హౌసెస్, 10,000 పీపుల్ పాపులేషన్ ఉన్న కాలనీలో ఒక్క అమ్మవారు అంటే ఇట్స్ ఏ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. నైస్. సో చెప్పాలన్నా మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మన గ్రూప్కి, ఎస్పెషల్గా ఈ పిల్లలకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను. భవిష్యత్ తరాలకి మన హిందూ ధర్మం గురించి, మన పూజా విధానాల గురించి మన పిల్లలకు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఎస్ ఎస్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం సుధీర్ భాయ్ ఇంకా వాళ్ళ టీంతోనైతే మాట్లాడాం. సో అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. ఇంకొక 5 రోజులలో మన పెద్ద పండుగ దసరా వచ్చేస్తుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీ యూత్ ఇంత పెద్ద కాలనీలో ఒకటే మండపం, ఆ ఒక్క మండపం కూడా చాలా గ్రాండ్గా ఉన్నది. సో మీ ఫీలింగ్ ఎట్లున్నది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఈ కాలనీలో చాలా బాగా చేస్తారు. ఇక్కడ మార్నింగ్ 5:30, 6 o'clock నుండి ఈవినింగ్ వరకు చాలా పూజలు అవుతుంటాయి. నైట్ 11 అయినా ఎప్పుడు సందడిగా ఉంటుంది కాలనీ మాత్రం. చాలా అందరు వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు మీరు అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారు. సో 7 వస్తారు. ఓకే, 7 ఏళ్ళ కింద స్టార్ట్ అయింది కదా, దానికంటే ముందు అసలు అనుకున్నారా మన దగ్గర కూడా ఇంత పెద్ద మండపం ఉంటుంది, ఇట్లా నవరాత్రులు చేస్తారనేసి ఎప్పుడన్నా మీకు అసలు ఊహించుకున్నారా? చూసినాం కాబట్టి చాలా బాగా చేస్తున్నారు. పక్కన వినాయక మండపము, తర్వాత ఇది మొత్తం మీద ఈ దసరా వరకు అయితే చాలా సందడిగా ఉంటది. ఓకే, సో ఎవరికి బోర్ రాదన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కుంకుమార్చనలు ఆడవాళ్ళు కూడా అందరు చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారు. అండ్ ఇంకోటి మీ సపోర్ట్ ఉంటే కూడా వాళ్ళు కూడా ఇంకా ముందుకెళ్తారు అనమాట. ఎందుకంటే ప్రసాదం అయినా సరే, అలంకరణ అయినా సరే, మీ ఇన్పుట్స్ కూడా. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారన్న? చెప్పాలన్న, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. రాగానే భయాలు కూడా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. ఇంత పెద్ద కాలనీ, ఇంత పెద్ద మండపం. సో మీరు చెప్పాలన్న. అన్న, ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ గ్రీన్ పార్క్ కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుపుకుంటున్నామన్న. ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు ప్రతి సంవత్సరం కొత్త భక్తులు కూడా వస్తుంటారు అన్న. కన్యాస్వాములను చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది ఇక్కడ ఎంత బాగా పూజలు జరుగుతున్నాయి, ఎంత అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. పొద్దున సాయంత్రం రెండు సార్లు పూజలు జరుగుతాయన్న. పొద్దున అమ్మవారికి అలంకరణ జరుగుతుంది. ఏ రోజు ఏ మాత అవతారం ఉంటుందో ఆ మాతకు సంబంధించిన అలంకరణ జరుగుతుంది. ఈ అలంకరణ వచ్చేసి సుమారు 1.5 సేపు జరుగుతుంది అన్న. ఓకే, ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు ఈ 9 రోజులు ఒకే పూట భోజనం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పూజలో పాల్గొంటారన్న. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ 2 మెయిన్ భక్తులు ఉన్నారన్న. ఈయన మా సోదరుడు, ఆయన మా బావగారు, ఆయన అర్జున్ అన్న. ఈయన ఈ దసరా ఉత్సవాలకు 41 రోజులు ముందుగానే దీక్ష ప్రారంభిస్తాడన్న. వీళ్ళిద్దరు కూడా 41 రోజులు ముందుగానే దీక్ష ప్రారంభిస్తారు. ఓకే, అయితే ఈ 41 రోజులు వీళ్ళు ఒకే పూట భోజనం చేసి దీక్ష కొనసాగిస్తారన్న. ఈ దసరా జరిగే ఈ 9 రోజులు మాత్రం ఒక్క మెతుకు అన్నం కూడా తినకుండా వీళ్ళు దీక్ష కొనసాగిస్తారన్న. ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు అన్న ప్రతిదీ మంచిగా జరుగుతుంది అన్న. వాళ్ళు ఏ కోరికతో వచ్చినా అమ్మవారు వాళ్ళకి ఆ కోరిక తీరుస్తుంది. స్త్రీలకైతే వాళ్ళు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు పేరు పొందింది. చాలా గొప్ప అమ్మవారు అన్న, చాలా మహిమ కలిగిన అమ్మవారు. ఇక్కడ మొక్కే ప్రతి భక్తునికి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి అన్న.
ఆ యొక్క నమ్మకం అయితే ప్రతి భక్తుల లోపల ఉన్నది. ఓకే. ప్రతిరోజు 100 మంది మహిళలు ఇక్కడ కుంకుమార్చనలో పాల్గొంటారన్న. ముందుగానే వాళ్ళ పేర్లు రాయించుకొని మేము ఈరోజు పాల్గొంటామని మరీ చెప్తారు. వాళ్ళు టైం కంటే ఒక అర్ధగంట ముందుగానే వచ్చి కూర్చుంటారు. మళ్ళీ ప్లేస్ దొరకదేమో అన్న భయంతో కూడా వస్తుంటారు మహిళలు. చాలా మంది మహిళలు ఇది నిండిపోయిన తర్వాత కూడా మండపం బయట కూడా కూర్చొని పూజలు చేస్తుంటారన్న. అంతా బాగా జరుగుతాయి. ఇక్కడ సద్దల బతుకమ్మ రోజు కాలనీ మొత్తం వాస్తవ్యులు వచ్చి అమ్మవారి ముందల బతుకమ్మలు పెట్టుకొని చాలా ఘనంగా ఆడతారన్న. కోలాటం ఉంటుంది, బతుకమ్మలు ఉంటాయి. వాళ్ళు సొంతంగా పాటలు పాడుతూ ఎంతో ఘనంగా పూజలు చేస్తుంటారన్న. బతుకమ్మ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి అన్న ఇక్కడ. సో మొత్తం గ్రాండ్ అన్నమాట, ఓవరాల్ గా సూపర్ గ్రాండ్ అన్న. ఓకే. సో అన్న మీరు చెప్పాలి, మీరు ఒక ఇన్స్పిరేషన్ అనుకుంటే ఇక్కడ, ఎందుకంటే 41 days దీక్ష అంటున్నారు. 41 days అంటే నాట్ ఏ జోక్, అది కూడా అమ్మవారికి. సో నాకు తెలిసినంత వరకు వినాయకుని పండుగ కంటే ముందే స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. వినాయకునిది కూడా దాంట్లోనే. సో 2 కవర్ అయిపోతున్నాయి అన్న, చాలా లక్కీ. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయిందన్న? ఆల్మోస్ట్ 12 years. అంటే ఒక పుష్కరం అయిపోయింది. గ్రేట్. సో అప్పుడు ఎట్లా వచ్చి మీకు ఆలోచన, మీరు ఒక్కడే స్టార్ట్ చేసారా లేకపోతే మీతో ఎవరైనా ఉండనా మీ సోదరులుగా? నేను ఒక్కతోనే ఉండే. ఇప్పుడు నేను మన ట్యాంక్ బోర్డ్ కట్టమైసమ్మ ఉన్నది కదా పైన, లోవర్ ట్యాంక్ బోర్డ్ పైన ఉంటది టెంపుల్ ఒకటి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసిన 41 days అనేది. సో అక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్, పైన అయినా కింద అయినా. అక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్ల ఇదే టీమ్ లో ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ అందరు స్టార్ట్ చేసిండ్రు. ఓకే. సో ఈయన మా కజిన్. ఓకే. ఇతను కూడా 41 days చాలా బాగా చేస్తాడు. మేము 5-6 members 41 days చేస్తాము. ఓకే. సో మరి ఎప్పుడైపోతానా 41 days మీది? పండుగ రోజే లాస్ట్ ఉంటుంది. దసరా పండుగ, దసరాకే కంప్లీట్. దసరా పండుగ రోజే కంప్లీట్ అవుతుంది. ఈ 9 days ఉత్సవాలు వచ్చేసి ఇక్కడ ఈ కాలనీలో చాలా బాగా అవుతాయి. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పనిలో పాల్గొని అన్ని కంప్లీట్ చేస్తారు. ఓకే. ఒక్కళ్ళ పైన బడన్ పడకుండా టీమ్ వర్క్. ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం క్లీన్ చేయాలని అంటే మినిమం 2 hours పడుతుంది. ఆల్మోస్ట్ అందరం కలిసి చేసుకుంటే ఒక 10 to 15 minutes. పిల్లలు కూడా ఉన్నారు. సో మన పూజ ఏ టైంలో ఇంకా ఏదైనా సంథింగ్ ఇదేదన్నా ఉండొచ్చు, అలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఏదన్నా కానీ జస్ట్ ఒక 2 to 3 minutes మనకు అవైలబుల్గా ఉంటాయి. గ్రేట్. వచ్చేసే అన్ని. సో ఇక్కడ కూడా అందరికీ చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. సో మీ అందరికీ క్లాప్స్. థ్యాంక్ యూ మ్యామ్, మంచి ఇన్స్పిరేషన్. ఇట్లనే ఇంకా మీ ఇన్స్పిరేషన్తో ఇంకా చాలామంది ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో మన గ్రూప్లో అన్న కొంచెం జర సీనియర్ అనిపిస్తున్నాడు. అన్న నమస్తే, చెప్పండి అన్న మీకు ఎలా అనిపిస్తున్నది? నవరాత్రి ఉత్సవాలు వచ్చినప్పుడు మాకు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. నిజంగా చెప్పాలంటే ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో మా గ్రీన్ పార్క్ కాలనీ అంత పెద్ద కాలనీ ఏది ఉండదు. ఒక ఊరంత ఉంటుంది. చాలా పెద్ద రోడ్లు కూడా పెద్దగా ఉన్నాయి. మా కాలనీ ఒక ఊరంత ఉంటుంది. ఈ కాలనీలో 18 roads ఉంటాయి. 18 roadsలో వినాయక చవితి అప్పుడు వినాయకులని దాదాపు 20 నుంచి 30 విగ్రహాలు ఉంటాయి. కానీ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మవారు మాత్రం రోడ్ నెంబర్ 2 ఒక్క దగ్గర ఉంటుంది. మొత్తం 18 roads మెంబర్స్ కలిసి అందరూ కలిసి ఇక్కడ ఘనంగా సుధీర్ అండ్ టీప్ గొప్పగా జరుపుకుంటాం. అందరూ అంతే సంతోషంగా, ఇక్కడ జరిగేది కూడా అంత హ్యాపీగా, అంత బాగా జరుగుతుంది. అంటే విధంగా చెప్పాలంటే అన్నిటికంటే పెద్ద కాలనీ ఇది మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీ, బిగ్గెస్ట్ కాలనీ. వావ్. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను 2007 నుంచి ఉన్నా. 2007 అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సుమారు మీకు కూడా ఒక 17 years అయిపోయింది. మేము 17 years లాస్ట్ ఇయర్ వచ్చిర్రా అమ్మవారి దగ్గరికి. ఇక్కడికి సుధీర్ టీమ్ తోటి కలవడం పోయిన సంవత్సరం నుంచే కలిసిన. కానీ చాలాసార్లు అనుకునేది అమ్మ ఇంత మంచిగా జరుగుతుంది, ఇంత మంచిగా జరుగుతుంది, నేను కూడా ఉండాలి, నేను కూడా కలవాలి అని చాలాసార్లు అనుకునేది. ఓకే అన్న నమస్తేనా. మీ పేరు? సునీల్. నా పేరు సునీల్. ఓకే. సో సునీల్ భాయ్ ఎట్లా మీకు సుధీర్ భాయ్ ఏమైతాడు, దోస్తా లేకపోతే అన్ననా తమ్ముడా? తమ్ముడు అవుతున్నాడు. తమ్ముడు. ఓకే. నైస్. సొంత తమ్ముడు? మేము ముగ్గురం బ్రదర్స్, సురేష్, సుధీర్, సునీల్. ఓకే. నైస్. బ్రహ్మ విష్ణు మహేశ్వర టైప్లో. సో ముగ్గురు అన్నదమ్ముల్లో మంచి కలిసిమెలిసి గ్రాండ్గా చేస్తారు. సో చెప్పాలన్నా తమ్ముడు అట్లా మీ బావగారు? అయితే ఇదంతా మొత్తం స్టార్ట్ అయింది ముందు మా బావ దీక్షతో అనమాట. ఆయన అందరికన్నా ముందు దీక్ష ఆయన ఒక్కడే ఉండేవాడు అనమాట. ఓకే. అయితే ఆయనను చూసి ఒకరొకరు ఇన్స్పైర్ అయ్యి తర్వాత దీక్ష తీసుకుంటున్నాం మనం ఎలాగో అనేసి విగ్రహం పెట్టడం స్టార్ట్ చేసారు. ఆ తర్వాత విగ్రహం పెట్టి ఇంకా అందరూ మెల్లమెల్ల దీక్షలోకి వెళ్ళి అట్లా ఒక పెద్ద ప్రాసెస్ లాగా ఇప్పుడు ఇంత పెద్దగా మీరు చూస్తున్న ఈ లైటింగ్ అంతా స్టేజ్ ఇంత పెద్దగా అవడానికి అలా ఫస్ట్ ఏమంటారు విత్తనం లాగా ఒక సీడ్ అక్కడ నుండి స్టార్ట్ అయిందనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎంతో కొంతమంది దీక్షలు యాడ్ అవుతూనే ఉంటారు.
చూసేసేసి కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్నపిల్లలు వీళ్ళు అట్లీస్ట్ 7-8 ఇయర్స్ ఏజ్ వాళ్ళనమాట. వీళ్ళకి కూడా ఒక రకమైన భక్తి భావాలు అవి అలవరుచుకుంటున్నారు అనమాట వీళ్ళు కూడా. ఇంతేకాకుండా ఇక్కడ జరిగే పూజా పద్ధతులు మీరు యాక్చువల్గా ఒక పూజకు అటెండ్ అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది ఇక్కడ ఎంత ప్రత్యేకంగా జరుగుతుంది. ఫ్యామిలీతో వస్తానా? డెఫినెట్గా రాండి మీరు వస్తారు. ఎందుకంటే మన మన ఎవరైతే అర్చకులు ఇక్కడ వస్తారో ఆయన చాలా పేషెన్స్ తోటి ఓపికతోటి ప్రతిదీ అంటే ఏది కూడా మీరు కొన్ని ప్లేసెస్లో చూసుంటారు లైక్ వాళ్ళు ఏదో హడావిడిగా హరిబరిగా చేసేయాలి అట్లా కాదు. ఆయన ఎంత లేట్ అయినా సరే ఎంత తొందర అయినా సరే ఏది ఎక్కడ ఎంత చేయాలి ఎంత టైం ఇవ్వాలి ఏ మంత్రం ఎట్లా ఉచ్చారణ చేయాలి అదంతా ప్రత్యేకంగా మంచిగా ప్రాసెస్ మొత్తం ఫాలో అవుతారు. ప్రాసెస్ అంతా మీకు మొత్తం పూజా పద్ధతి అంతా కంప్లీట్గా ఫాలో అవుతారు అనమాట. దానివల్ల అందరికీ ఒక పూజ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఎవరికైనా. అందుకే ఎవరైనా ఒక్కరు వచ్చి ఇట్లా జస్ట్ కుంకుమార్చనకి కానీ దేనికన్నా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్తారు అనమాట. అది ఇక్కడ ఇంకో ప్రత్యేకత. బట్ మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే ఇంత పెద్ద కాలనీలో ఒకటే మాత మన దుర్గా మాత అండ్ మంచి పెద్ద లైటింగ్. సో ఇట్లనేనా ఇంకా మంచి గ్రో కావాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుండాలంటే మొత్తం ప్యాక్ అయిపోవడం వస్తాను పూజ టైంలో కూడా. సో థ్యాంక్ యూ సుధీర్ భాయ్. మీరు ఇట్లానే ఇంకా యూత్ పిల్లలకు కూడా మంచి ఇంకా నేర్పియాలి మన ధర్మం గురించి. అట్లనే వీలైతే సుందరాకాండ హనుమాన్ చాలీసా అవి కూడా మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఈవినింగ్ లేదంటే నైట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. బ్లాగ్ క్లోజ్ చేసే ముందు మన గ్రూప్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న. నమస్తేనే. సో మీరు చెప్పాలి, మీరు ఒక మంచి సందేశం ఇవ్వండి మన యూత్కి మన పిల్లలకి మన సొసైటీకి. నేను సుధీర్ అన్నని ఒక 7 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అన్న నమస్తే అనుకుంటా పోతున్నా. రోజు అమ్మవారిని దర్శనం చేసుకుని పోతున్నా. ప్రతి సంవత్సరం వస్తున్నా. కానీ ఈరోజు అనుకోకుండా అమ్మవారి దగ్గరకు వచ్చి అంతమంది ఉన్నా కానీ మన అన్న సురేష్ అన్న కూర్చోండి అన్న అంటే నేను కనీసం కొబ్బరికాయ కాదు ఒక పువ్వు ఏమి తీసుకురాలేదు. కానీ దర్శనం చేసుకుందామని వచ్చిన. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ రోజు నుంచి మళ్ళా సంవత్సరం కూడా ఇదే సుధీర్ అన్న గ్రూప్లో పాల్గొని నా సాయశక్తుల నేను మీ గ్రూప్లో ఆల్రెడీ ఒక టీమ్ మెంబర్ యాడ్ అయిపోయాడు. వెరీ గుడ్. ఎందుకంటే సూర్యుడు ఉదయించే సూర్యుడు అందరికి వెళ్తురిస్తాడు. కానీ సుధీర్ అన్న మాత్రం మా టీం అందరికి వెళ్తురులా ఉండాలని అమ్మవారి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ భయ్య. మీ అందరికీ ధన్యవాదములు. వన్స్ అగైన్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. అందరూ ఒకసారి జై బోలో దుర్గా మాతాకి జై భవానీ జై శ్రీరామ్ హర హర శంభో శంకర జై బజరంగ్ బలి బోల్ భారత్ మాతాకి జై హింద్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్.